హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడబోయేది సూపర్ ఎక్సైటింగ్ టాపిక్. ఈ వారం మార్చ్ ఫస్ట్ వీక్లో థియేటర్స్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న తెలుగు మూవీస్ గురించి. యాక్షన్, రొమాన్స్, కామెడీ, హారర్ అన్ని రకాల సినిమాలు ఈ వీక్లో మన ముందుకు వస్తున్నాయి. ఏ సినిమా ఎక్కడ చూడాలి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నీ ఒక్కచోట ఇవాళ తెలుసుకుందాం. కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెలైకాన్ ఆన్ చేయండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. రండి, స్టార్ట్ చేద్దాం. అరెరే, ఈ వీక్ ఫుల్ బిజీగా ఉండబోతోంది ఫ్రెండ్స్. థియేటర్స్లో ఒకవైపు, ఓటీటీలో మరోవైపు సినిమా లవర్స్కి పండగలాంటి వీక్ ఇది. ముందు థియేటర్ మూవీస్ గురించి చూద్దాం, తర్వాత ఓటీటీలోకి వెళ్దాం. థియేటర్ మూవీస్. మార్చ్ 7న థియేటర్స్లో రిలీజ్ అవుతున్న సినిమాలు లిస్ట్ ఇదిగో. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో రొమాంటిక్ కామెడీ డ్రామా. అంకిత్, వెన్నెల కిషోర్ లీడ్లో ఉన్న ఈ సినిమా 1 గంట 35 నిమిషాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. లవ్లో ట్విస్ట్లు ఇష్టపడేవాళ్లకు పర్ఫెక్ట్. జిగేల్ త్రిగున్, మేఘా చౌదరి జంటగా నటించిన రొమాంటిక్ సస్పెన్స్ డ్రామా. 2 గంటల 28 నిమిషాలు ఉంటుంది. థ్రిల్తో పాటు లవ్ స్టోరీ కావాలంటే ఇది మీకోసం. శివంగ ఆనంది, వరలక్ష్మి శరత్కుమార్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్. 2 గంటల 2 నిమిషాల ఈ సినిమా మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. రారాజా హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్, మార్చ్ 7న రిలీజ్. భయపడే టైప్ కాకపోతే ఈ సినిమా ట్రై చేయండి. నారీ సోషల్ మెసేజ్తో కూడిన డ్రామా, 1 గంట 59 నిమిషాలు. ఇంట్రెస్టింగ్ కథ కావాలంటే చూడొచ్చు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఫ్రెండ్స్, ఈ సినిమా 2013లో వచ్చిన బ్లాక్బస్టర్. వెంకటేష్, మహేష్ బాబు నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు 4కి వెర్షన్లో మార్చ్ 7న రీరిలీజ్ అవుతోంది. థియేటర్లో మళ్లీ ఫీల్ అవ్వాలనుకుంటే మిస్ చేయకండి. పౌరుషం మార్చ్ 7న రిలీజ్. డీటెయిల్స్ తక్కువే కానీ యాక్షన్ లవర్స్కి ఇది నచ్చే ఛాన్సుంది. చావ విక్కీ కౌశల్, రష్మిక మందన నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా. 2 గంటల 41 నిమిషాల ఈ సినిమా తెలుగు వెర్షన్ మార్చ్ 7న థియేటర్స్లో. ఆఫీసర్ ఆన్ డ్యూటీ మార్చ్ 7న రిలీజ్. యాక్షన్ థ్రిల్లర్ అని టాక్. కింగ్స్టన్ జీవి ప్రకాష్, దివ్యభారతి నటించిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్. 2 గంటల 18 నిమిషాలు. తమిళ్ తెలుగులో రిలీజ్ అవుతోంది. రాక్షస హారర్ థ్రిల్లర్, కన్నడ తెలుగులో 2 గంటల ఈ సినిమా మార్చ్ 7న రిలీజ్. ఇవన్నీ థియేటర్స్లో రిలీజ్ అవుతున్న సినిమాలు. ఇంట్లో కూర్చుని చూడాలనుకునేవాళ్లకు ఓటీటీ మూవీస్ లిస్ట్ ఇప్పుడు చెప్తాను. రెడీనా? ఓటీటీ మూవీస్. ఇంట్లో రిలాక్స్గా సినిమా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ లిస్ట్ మీకోసం. రేఖ చిత్రం క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్, ఆసిఫ్ అలీ నటించిన మలయాళం బ్లాక్బస్టర్. మార్చ్ 7నలో తెలుగు డబ్బింగ్తో రిలీజ్. తండేల్ నాగచైతన్య, సాయి పల్లవి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్, మార్చ్ 7నలో మల్టిపుల్ ఆడియోస్తో. ధూమ్ధామ్ కామెడీ డ్రామా, మార్చ్ 6న ఈటీవీలో రిలీజ్. ఫ్యామిలీతో కలిసి నవ్వాలనుకుంటే ఇది బెస్ట్. బాపు కామెడీ డ్రామా, ట్రూ ఈవెంట్స్ ఆధారంగా. మార్చ్ 7న జియోలో రిలీజ్. కుటుంబస్థన్ మణికందన్, సాన్వే మేఘన నటించిన కామెడీ ఫ్యామిలీ డ్రామా, మార్చ్ 7నలో తెలుగు ఆడియోతో. లైలా విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ కామెడీ డ్రామా, మార్చ్ 7నలో రిలీజ్. మనమే రొమాంటిక్ కామెడీ, మార్చ్ 7న అమెజాన్ ప్రైమ్లో. ఏజెంట్ అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్. 2023లో థియేటర్స్లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మార్చ్ 14నలో రిలీజ్ అవుతోంది. చాలా రోజుల నుండి వెయిట్ చేసినవాళ్లకు గుడ్ న్యూస్. ఇవన్నీ ఈ వీక్లో మన ముందుకు వస్తున్న సినిమాలు. మీరు ఏ సినిమా చూడబోతున్నారో కామెంట్స్లో చెప్పండి. అబ్బా, ఎన్ని సినిమాలు వస్తున్నాయో ఈ వీక్లో. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ మళ్లీ వస్తాయి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళు ఈ సినిమాలు ఎంజాయ్ చేయొచ్చు.